మనకి అర్థం అవడానికి సింపుల్గా చెప్పాను. రోజుకి ఒక పాపం, రోజుకి ఒక తప్పు అని. మనిషి నిజంగా రోజుకి వచ్చి ఒక పాపం చేసి ఒక తప్పు చేసి దేవుడికి అంత కోపం రాదండి. దేవుడు అంతగా హృదయాన్ని కడిగపరచుకోడు. రోజుకి ఏం చేస్తారంటే మనిషి రోజుకి ఒక మాట చెప్పాలంటే ఆనాడు 900 సంవత్సరాలు చేయాల్సిన పాపాలన్నీ దేవుడు మనిషి నేటి ప్రస్తుత కాలంలో మనిషి ఏం చేస్తాడు 70-80 ఏళ్ళు చేసేస్తున్నాడు. స్పీడ్ 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 పెరిగిపోతుంది. ఎంత టెక్నాలజీ ఏం చేస్తుంది, సమయాన్ని స్పీడ్ చేసేస్తుంది. మనం చేయాలి పట్టిన టైంని ఇటువరకే ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఏం చేసేవాడు, నడుచుకుంటూ వెళ్ళాలి. 100 కిలోమీటర్ల కనీసం ఒక 3 రోజులు నడుచుకుంటే వెళ్ళిపోయాము. అలాంటి ఇప్పుడు 100 కిలోమీటర్ల కానీ ఒక గంట వెళ్ళిపోతున్నాం అంతే. ఒక గంటలో 100 కిలోమీటర్లు ప్రయాణించగలిగిన వేగం వచ్చేసింది, వెళ్ళిపోతుంది. ఎందుకు టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మనిషి తన టెక్నాలజీని ఉపయోగించుకుని ఏం చేస్తున్నాడు, 900 సంవత్సరాలు చేయాల్సిన పాపాలన్నీ కూడా తన 70-80 ఏళ్ళు చేసేస్తున్నాడు. 70-80 ఏళ్ళు చేసేస్తున్నాడు. అప్పుడప్పుడు చెప్పుకుంటాం ఇలాంటి పాపాలు, ఇలాంటి తప్పులు, ఇలాంటి ఘోరాలు మీరు చిన్నప్పుడు చూడలేదంటున్నారు చాలా మంది. చాలా మంది అని ఉంటారు, మేము మా చిన్నతనంలో ఎలాంటి పెద్ద పెద్ద తప్పులు లేవు, ఇంత భయంకరమైన పాపాలు, ఇలాంటి భయంకరమైన ఘోరాలు ఏమి లేవు అనేవాళ్ళు. అంటే కాలం మారే కొద్ది, టెక్నాలజీ మారే కొద్ది, అభివృద్ధి చెందే కొద్దికి వెళ్ళిపోతుంది. పాపం చేయడానికి మనిషి ఏం చేస్తాడు, త్వరపడుతున్నాడు. పాపం చేసే వేగం కూడా పెరిగిపోతుంది.